హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద మామ్ లైఫ్ స్టోరీస్ అండి. ఇవాల్టి వీడియోలో మనం కరకరలాడే కాకరకాయ పకోడీ రెసిపీ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. సో మీకు కానీ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే మేము 3/4 కేజీ కాకరకాయలు తీసుకున్నామండి. ఆ కాకరకాయలని వాటర్లో శుభ్రంగా కడిగి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ కడిగిన కాకరకాయలని చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకుందామండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవడం వలన పకోడీ చూడటానికి ఎంతో బాగుంటుందండి. సో కట్ చేసుకున్న స్లైసెస్లో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేయడం ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్లయితే అలాగే కూడా ఉంచేసుకోవచ్చు. తర్వాత ఈ స్లైసెస్ని పక్కన పెట్టుకున్న తర్వాత పకోడీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. వాటికి ముందుగా 2 తెల్లగడ్డలు అండ్ 1 ఎర్రగడ్డ తీసుకున్నామండి. ఈ ఎర్రగడ్డ ఎందుకు తీసుకున్నాము అంటే ఈ కాకరకాయలోకి ఆనియన్స్ కూడా యాడ్ చేస్తే మధ్యలో క్రంచీగా ఉంటుందని చెప్పి తీసుకున్నామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. 10 to 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకా కూడా తీసుకోవచ్చండి. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని అవన్నీ డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి ఈ తెల్లగడ్డలు అండ్ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ మిక్సీ పెట్టుకుందామండి. ఈ మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మేము 2 to 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నామండి. ఇది కూడా ఆప్షనలే. మీకు కానీ కొబ్బరి పొడి రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి. మేము ఆ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తామండి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మిశ్రమాన్ని కలుపుతూ మేము చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసి మనం పక్కన పెట్టుకున్న ఆ కాకరకాయ స్లైసెస్ని ఈ మసాలాలోకి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఆ కడాయిలో మనము ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. సో డీప్ ఫ్రిడ్జ్లోని ఆ కాకరకాయలు తీసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకొని ఇంకా హాట్గా సర్వ్ చేసుకోవడమే అండి. ఇది పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అండి. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వేయలేదు అండ్ సపరేట్గా చేదు పోగొట్టడం కోసం మనం ఏమీ చేయలేదండి. కానీ పకోడీ మాత్రం చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వీడియో చూసి కరకరలాడే పకోడీని మనం తయారు చేసుకోవచ్చండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో